హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ అండి, చికెన్ దమ్ బిర్యానీ. సో ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అలాగే కొంచెం చికెన్ మసాలా పౌడర్, అలాగే కొంచెం పెరుగు అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తీసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తీసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా తీసుకోండి. మ్యారినేట్ చేసిన తర్వాత ఈ చికెన్ అంతటిని కూడా నేను లెగ్ పీసెస్ అన్నీ సపరేట్ చేసి మిగిలిన చికెన్ని కర్రీలా చేస్తానండి. ఈ లెగ్ పీసెస్తో నేనైతే దమ్ బిర్యానీ చేస్తానండి. అండ్ అలాగే దీనిలోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తీసుకోండి. దాని తర్వాత నేనైతే లైట్గా బిర్యానీ స్పైసెస్ తీసుకున్నానండి ఫ్లేవర్ కోసం. ఒక చిన్న బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్కలు, అలాగే 3 ఇలాచి, అలాగే 4 లవంగాలు, చిన్నది అనాస పువ్వు తీసుకున్నానండి. ఇక్కడ నాకు హ్యాండ్ కట్ అయిందని నేను స్పూన్తో మిక్స్ చేస్తున్నానండి. చేత్తో కలుపుకుంటే మొత్తం చికెన్కి మసాలా అనేది బాగా పడుతుంది, మంచిగా మ్యారినేట్ అవుతుందన్నమాట. ఇక్కడ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోండి. ఒక చిన్న లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నా దగ్గర లేదని నేను ఇంకా వేయలేదు. ఈ చికెన్ మొత్తం మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 7 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. నెక్స్ట్ రైస్ బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్తో చేస్తున్నానండి దమ్ బిర్యానీ. సో రైస్ని కడిగి నేను ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం ఆయిల్, అలాగే కొంచెం పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మీ టేస్ట్కి తగినట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. వీటితో పాటుగా కొంచెం బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకున్నానండి. ఒకసారి దీనంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ వాటర్ని ఒక 5 మినిట్స్ మరిగించండి. మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మరిగించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే ఈ రెసిపీస్ అన్నీ కూడా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ పెట్టండి. ఈ రెసిపీస్తో పాటుగా నేను షార్ట్స్లో వెజిటబుల్ జ్యూసెస్ అన్నీ పెడుతున్నానండి. ఒకసారి అది కూడా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఆ వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వాటర్ అనేది కొంచెం మరిగింది. దీన్ని అయితే ఇక్కడ 2 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. రైస్ బాయిల్ అయిన తర్వాత మనం వాటర్ని ఫిల్టర్ చేసేస్తాం కాబట్టి ఇక్కడ వాటర్కి కొలత అనేది ఏం లేదండి. సో ఇప్పుడైతే దీనిలోకి రైస్ తీసుకుందామండి. మొత్తం రైస్ అంతా కూడా వేసుకొని ఈ వాటర్లో బాగా ఒకసారి కలుపుకోండి. సరే సాల్ట్ చూసుకొని మీకు ఇంకా సాల్ట్ కావాలంటే కనుక యాడ్ చేసుకోవచ్చండి. రైస్ ఉడికేటప్పుడే మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుందండి. ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసి బయట పెట్టుకోవాలండి. లెగ్ పీసెస్ అన్నీ సెపరేట్ చేసి నేనైతే చికెన్తో కర్రీ చేస్తానండి దమ్ బిర్యానీలోకి. ఒకవైపు రైస్ పెట్టి ఇంకో పక్క నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఈ రైస్ బాయిల్ అయ్యేటప్పుడు దీనిలో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి దమ్ బిర్యానీకి.
రైస్ అనేది ఒక 90% బాయిల్ అయితే చాలండి. ఆల్మోస్ట్ ఇదైతే కుక్ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు సపరేట్ చేసుకుని వాటర్ అయితే ఫిల్టర్ చేసుకుందాం. చూడండి, రైస్ ఇలా కొంచెం పలుకుగా రావాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ లెగ్ పీస్ని దానిలో తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి లెగ్ పీస్ అనేది. అలాగే బిర్యానీలో కూడా బాయిల్ అవుతాయి కాబట్టి ఈ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇది ఇలా కుక్ అయ్యేలోపు చికెన్ కర్రీ చేసుకుందామండి. చూడండి, మనం ముందే చికెన్ మ్యారినేట్ చేసేసుకున్నాం కాబట్టి దీనిలో నేను కొంచెం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆ చికెన్ని డైరెక్ట్గా వేసేసుకున్నానండి. నెక్స్ట్ దీనిలోకి లెగ్ పీసెస్కి బిర్యానీ రైస్ యాడ్ చేసుకుందాం. స్లోగా పీసెస్ మీద కొంచెం రైస్ అనేది యాడ్ చేసుకోండి. వన్స్ మనం ఈ రైస్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా దాన్ని ఏం కలపవసరం లేదండి. జస్ట్ రైస్ వేసేసుకొని దానిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా, కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను ఫుడ్ కలర్ ఏం తీసుకోవట్లేదండి. జస్ట్ నార్మల్గా కొంచెం ఆయిల్లో కొద్దిగా పసుపు మిక్స్ చేసి దాన్ని అలా స్ప్రెడ్ చేస్తున్నాను అంతే అండి. పసుపుని ఇలా ఆయిల్లో మిక్స్ చేసి వేయడం వల్ల న్యాచురల్ ఫుడ్ కలర్ లాగా అయితే వస్తుందండి. అది చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని కొంచెం మూత పెట్టేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మూత పైన కొంచెం బరువు అనేది పెట్టుకోండి. రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. అలాగే లెగ్ పీస్ కూడా బాగా ఉడుకుతాయండి. వీలైతే ఒక చిన్న వాటర్ గ్లాస్ని రైస్ మధ్యలో పెట్టండి, మాడిపోకుండా బాగా వస్తుంది. నెక్స్ట్ గ్లాస్ని తీసేసి ఒకసారి రైస్ అంతా కూడా బాగా కలుపుకోండి. చూడండి, రైస్ అంతా కూడా కంప్లీట్గా కుక్ అయిపోయింది. అండ్ అలాగే చికెన్ కూడా బాగా బాయిల్ అయింది. చాలా నీట్గా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇంకొక 2 మినిట్స్లో అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. రైస్ అంతా కూడా బాగా కుక్ అయింది. కింద నుంచి పైకి అలా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, వేడి వేడిగా ఉన్నప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ దమ్ బిర్యానీలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని యాడ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ స్టైల్లో మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. బయట తినే కంటే ఇంట్లోనే ఈజీగా ఇలా ట్రై చేయొచ్చు. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.